ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు శ్రీ ఫుడ్ ట్రావెలింగ్. సో ఈరోజు నార్మల్గా ఒక వీడియో తీయాలనుకుంటున్నా. ప్రస్తుతానికైతే మనము వంగపల్లి దాడిన తర్వాత మద్రాస్ ఫిల్టర్ కాఫీ దగ్గర అయితే ఆగిన. స్టేషన్ కన్పూర్ అయితే వెళ్తున్నా. అక్కడ తిమ్మంపేట అని ఉంటుంది, ఆ ఊరికి అయితే వెళ్తున్నా. అక్కడ టెంపుల్స్ కూడా ఉంటాయి. అండ్ స్టేషన్ కన్పూర్లో టిఫిన్ కూడా ఫేమస్. నేను గత 20 సంవత్సరాల నుంచి అక్కడ తింటుండే. రైల్వే స్టేషన్ దాడిన తర్వాత మనకి రైల్వే ట్రాక్ ఉంటుంది, ఆ పక్కన ఆకులో వేసిస్తారు టిఫిన్స్, చాలా బాగుంటాయి. సో ఈరోజు ఇట్లా వీడియో అయితే ఉండబోతుంది, చాలా మంచిగా అయితే ఉంటుంది. మంచిగా ఇక్కడైతే కాఫీ తాగి ఇక్కడ నుంచి ఇక మన డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోదాం. ఫ్రెండ్స్ మొత్తం మీద మద్రాస్ కాఫీ అయితే వచ్చేసింది. మార్నింగ్ ఇక్కడ వచ్చినప్పుడు అయితే స్మెల్ ఇట్లా వచ్చేసింది, కాఫీ స్మెల్. దాంతోనే కడుపు నిండింది అనిపించింది. సో అందరితో మా బావ వాళ్ళతో కోడలతో కూడా కలిసి వెళ్తున్నాం. అక్కడ టిఫిన్ కూడా చాలా బాగుంటుంది, నేను చెప్పినట్లు చూపిస్తుంది. ఆ చుట్టుపక్కల ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో ఫ్రెండ్స్ కాఫీ అయితే తాగేసినాము, ఇక స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి. నేనైతే జర్నీ మొత్తం చూపియా రోడ్, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంతకుముందుకు వెళ్ళిపోయినాం కదా, లక్నవరం అవన్నీ తిరిగేసి వచ్చినాము, చూపించేసిన. సో చూపించి మీకు బోర్ కొట్టించే ఉద్దేశం లేకనే నేను ఏం చేసిన అంటే స్టార్టింగ్ చూపించలేదు. సో ఇక్కడ ఆగినాం కాబట్టి ఇంకా తీసుకోవాలి అని చెప్పేసి స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసిన. సో మ్యాక్సిమం నేను ఇక నెక్స్ట్ జనగామే ఉంటుంది, ఆలేరు జనగాం అయితే ఉంటుంది మెయిన్ టౌన్స్. మనం వెళ్ళాల్సిన ప్లేస్ స్టేషన్ కన్పూర్ వెళ్ళిన తర్వాత ఆ టిఫిన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత కలుద్దాం. ఇంకా లెఫ్టా బావా, లెఫ్టే కదా, కింద నుంచి వెళ్ళాలి మనం. సో ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే వచ్చేసినాము గన్పూర్కి, ఇంకా లోపలికి అయితే వెళ్దాము. సర్వీస్ రోడ్ అయితే తీసేసుకున్నాము. ఇంకా చూసుకుంటే మనకి ఎంట్రన్స్లోనే ఉన్నాము. సో అదే పరిస్థితి. చాలా రోజుల తర్వాత, రోజులు కాదు సంవత్సరాల తర్వాత వచ్చి ఇక్కడ టిఫిన్ చేస్తున్నా. చాలా బాగా అనిపిస్తుంది చూస్తే. ఇంకా ఇక్కడ నుంచి రోడ్డు చూసుకుంటే మనకి ముందర నుంచి లోపలికి వెళ్ళిపోవాలా, రైట్కి వెళ్ళాలా. మొత్తం మారిపోయింది అసలు. ఒకప్పుడు అయితే ఇదంతా లేకుండా ఇప్పుడు అంతా బైపాస్ చేసేసారు, అంతా మారిపోయినాయి రోడ్లు. ఇక్కడ నుంచి రైట్ అయితే తీసుకోవాలి మనము. మొత్తం ఫుల్గా మారిపోయినాయి రోడ్లు, అయితే మంచిగా అయింది. ఇంకా లోపల ఎట్లుందో చూడాలి. అప్పుడైతే చిన్న రోడ్డు ఉంటుండే, మరి పెద్దగా చేసిరా, ఓన్లీ మెయిన్ రోడ్సే పెద్దగా చేసిరా అనేది చూడాలా. ఇక్కడ చూసుకుంటే పెద్దగానే ఉన్నట్టుంది రోడ్డు, మంచిగానే చేసారు చూడండి. ఫుల్గా రోడ్ అయితే పెద్దగానే ఉంది. అప్పుడైతే ఇదంతా సింగిల్ రోడ్ ఉంటుండే. మంచిగా మటన్ గిటన్ చెప్పారు, రస్ పెట్టిరుగా అయ్యాల. ఫ్రైడే కూడా బాగానే పెట్టిరే బాగా. సో రోడ్ చూడండి చాలా బాగా చేసారు. ఇంకా ఇంతకుముందుకేమో చిన్న రోడ్లు ఉంటుండే, ఇప్పుడేమో మంచిగా అయిపోయింది, పెద్దగా చేసారు. ఇంకా అంతా డెవలప్మెంట్ అయితే జరుగుతుందిలే. అన్ని ఊర్లు ఇప్పుడు చిన్న రోడ్లు అయితే లేవు, మ్యాక్సిమం పెద్ద రోడ్లే చేసేస్తున్నారు. ఇక్కడ నుంచి మనం యాక్చువల్గా అయితే ఇటు లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి, తిమ్మంపేటకి వెళ్ళాలా. ఎందుకంటే ఇక్కడ టిఫిన్ చేయాలని చెప్పి హైదరాబాద్ కూడా టిఫిన్ చేయలే. సో అంత ఫేమస్ ఇక్కడ, చాలా బాగుంటుంది. సో ఇక్కడనే ఇంకా మనం కార్ ఇక్కడనే ఎక్కడైనా పార్క్ చేసేసి నడుచుకుంటూ వెళ్ళిపోయి అవతల సైడ్లో పెట్టాలి. వెళ్ళొచ్చా బాగా? కార్ అయితే అక్కడ పార్కింగ్ చేసేసిన. సో ప్రస్తుతానికైతే నడుచుకుంటూ వెళ్తున్నా. సో ఇంతకుముందుకే ఇక్కడ నుంచే రోడ్ ఉంటుండే యాక్చువల్గా. ఇప్పుడు ఏంటంటే అంతా మార్చేసి ఫ్లైఓవర్ కూడా వేసేసారు. రైల్వే స్టేషన్ అది అయితే స్టేషన్ కన్పూర్ రైల్వే స్టేషన్ అది. మేము అప్పుడు ఆడ రైలు దిగేసి ఇక్కడ నడుచుకుంటూ వచ్చేసి ఇట్లనే నడుచుకుంటూ వచ్చేసి ఇక్కడ టిఫిన్ అయితే తింటుండే. సో ప్రస్తుతానికైతే వచ్చేసినాం టిఫిన్ దగ్గర. సో వచ్చేసినాం, మొత్తం మీద అయితే టిఫిన్స్ ఉన్నాయి, టేస్ట్ అయితే చేద్దాము. ఇక్కడ ఓన్లీ వడ ఇడ్లీ మాత్రం దొరుకుతుంది. అప్పటి నుంచి కూడా అంతే, వడ ఇడ్లీయే దొరుకుతుంది ఫేమస్. టేస్ట్ చేద్దాం, ఇంకా తీసేసుకుంటా వడ ఇడ్లీ అయితే. వడ అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్, తిన్న ఎట్లున్నాయి చెప్పు. ఇవి ఏమి చిన్న ఉన్నప్పటి నుంచి తింటుంది ఈడనే. ఇక చూస్తూ అంటే ఇంతకుముందుకు పేపర్ మన ఆకులల్లో ఇస్తుండే, ఇప్పుడు మాత్రం పేపర్ ప్లేట్స్ అయిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్ ఫ్రెండ్స్, ఇంకా చెప్పనక్కర్లేదు, చాలా బాగుంటుంది. చట్నీలు కూడా ఇట్లా 2 ఇస్తారు, ఒకటి గట్టి చట్నీ,
నార్మల్ చట్నీ, ఇంకా ఏముండదు కానీ సూపర్ ఉంటుంది టేస్ట్ న్యాచురల్గా. ఒకటి మిస్ అయింది ఏంటంటే అప్పుడైతే ఆకులతో ఇస్తుండే, ఇప్పుడు ఇంకా ప్లేట్లలో ఇచ్చేస్తున్నారు. అందరికి ఓపికలు కూడా పోయినాయి ఆకులు తెంపుకురావడం ఇవన్నీ. ఇక నెక్స్ట్ ఇడ్లీ ఉంటుంది, ఇల్లు కూడా తినేసి సో వెళ్ళిపోదాం ఊరికి. సో మొత్తం మీద టిఫిన్ కంప్లీట్ అయితే చేసిన ఫ్రెండ్స్. కొన్ని కూరగాయలు తీసుకున్నాము, పచ్చిమిర్చి కొత్తిమీర తీసుకొని, అలా నాటుకోడి కూడా ఉందేమో చూద్దాము. కోసి కారం పెట్టాలి, నాటుకోడి చాలా రోజులైంది. పుదీనా కూడా తీసుకో, పుదీనా ఒకటి వద్దులే బాగాలే. చాలా ఎంత అయిందే పుదీనా? ఇంకేమన్నా అడిగారా? కేజీన్నర 2 కేజీలను ఉండొచ్చు, ఒక పూట కాదు చాలుతాయి. సో మొత్తం మీద అయితే నాటుకోడి దగ్గరకు వచ్చినాము. తెల్ల పుంజు లేదా, ఎర్ర పుంజు లేదా? ఇక ఎర్ర అక్కడిదేంటి? సరే ఏదో ఒకటి. ఇది నాటువేనా? సో చికెన్ అయితే తీసేసుకున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళి దీని పొతం అయితే పడదాము. దాని ముందు ఏంటంటే కొద్దిగా టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక ఇంటికి వెళ్ళేసి ఇక మన కార్యక్రమం నాన్ వెజ్ అయితే దంపుడే ఇక వండుకొని. సో ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే తిమ్మంపేట విలేజ్కి అయితే చేరుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి నేను టెంపుల్స్ చెప్పినా కదా, ఆ టెంపుల్స్ దగ్గరలో ఉన్నా. మనకి ఎంట్రన్స్లో చూసుకుంటే ఇక్కడ కృష్ణుడిది అయితే ఉంటుంది టెంపుల్, కింద డౌన్లో అయితే కృష్ణుడి టెంపుల్ ఉంటుంది. సో చూద్దాము కృష్ణుడిని కూడా. ఇక్కడైతే కనబడట్లేదు సరిగా, కృష్ణుడు అయితే ఉన్నాడు ఇక్కడ. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోదాము, ఎందుకంటే ఇక్కడ డోర్ కూడా లాక్ చేసేసి ఉంది, లేకపోతే లోపల నుంచి చూపించటమే. పైకి వెళ్ళి బ్రహ్మంగారు టెంపుల్, కొమరవెల్లి మల్లన్న ఇక్కడ ఉంటారంట. ఇక్కడ చరిత్ర ఏందనేది ఇక్కడ ఉన్న వాళ్ళని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడికి కొమరవెల్లి మల్లన్న దర్శనానికి అయితే పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంటంటే చెప్పినాం కదా కొమరవెల్లి మల్లన్న అంట. పేరు ఎట్లా వచ్చిందంటే మనకి మల్లికార్జున స్వామి శ్రీశైలం ఉన్నారు కదా, అక్కడ నుంచి స్వామివారు బయలుదేరుతూ ఉన్నప్పుడు ఆయన అడుగులు ఏవైతే ఉన్నాయో, ఒకటి చీరాల బచ్చనపేట దగ్గర ఉంటుంది చీరాల, అక్కడ ఒక అడుగు వేసినట. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఇది తిమ్మంపేట గ్రామము, ఇక్కడ ఒక అడుగేసినట స్వామివారు. సో ఆ అడుగేసి ఇక్కడ నుంచి ఐనవోలు, వరంగల్ దగ్గర ఉంటుంది ఐనవోలు, అక్కడికి వెళ్ళినట మళ్ళీ. సో దానివల్ల ఇప్పుడు ఇట్లా ఇక్కడ కొమరవెల్లి మల్లన్న అని పేరు వచ్చిందని అయితే చెప్తున్నారు. సో లోపలికి వెళ్ళి స్వామివారి పాదం కూడా ఉందంట, ఒకసారి అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చూసుకుంటే మనకి ఇక్కడ మెట్లు కూడా అన్నీ ఉన్నాయి చూడండి. సో శివరాత్రికి అయితే చాలా ఘనంగా ఉత్సవాలు అయితే జరిపిస్తారంట. సో ప్రస్తుతానికి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే పైకి వచ్చేసినాము. వ్యూ చూసుకుంటే చూడండి, వ్యూ మొత్తం అది అయితేనేమో అక్కడ విలేజ్, అది తిమ్మంపేట, అక్కడ బాబు వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ మనకి ముందర పైకి వచ్చిన తర్వాత ఈ గుండం కూడా ఉన్నది స్వామివారిది, కోనేరు. ప్రస్తుతానికైతే ఇందులో నీళ్ళు ఎక్కడి నుంచో అయితే వస్తున్నాయి, నీళ్ళు మాత్రం చాలా బాగున్నాయి చూడండి, చాలా బాగా అంటే చాలా బాగున్నాయి. సో చూడండి అది అక్కడ సైడు మనం ఇప్పుడు నేను చూపిస్తుంది కదా కెమెరా యాంగిల్, అదంతా మెయిన్ రోడ్ సైడ్, అదంతా పొలాలు ఇవన్నిటి మధ్యలో కొండపైన స్వామివారి ఆలయము. ఇక్కడ చూడండి ఇదంతా విలేజ్, ఇంకా పైకి ఉంది కదా ఆ టెంపుల్, ఇక్కడ వెళ్తున్నాం కదా, అక్కడైతే వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఫస్ట్. ఫ్రెండ్స్ ఇదేమో మల్లికార్జున స్వామి యొక్క దర్శనానికి ఎంట్రన్స్ ఇది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే క్లోజ్ చేశారు, వాళ్ళ సైడ్ నుంచి అయితే ఓపెన్ ఉంది. ఇక్కడ మనం వెళ్తుందేమో ఇక్కడ బ్రహ్మంగారి టెంపుల్ అని చెప్పినా కదా, ఆ బ్రహ్మంగారి టెంపుల్ కూడా ఇక్కడ ఉన్నది. ఇది బ్రహ్మంగారి టెంపుల్కి ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ విలేజ్ కదా, తొందరగానే టెంపుల్స్ అయితే క్లోజ్ చేశారు. ఇంకా లోపల చూసుకుంటే మనకు రాగానే ఇక హోమం చేయడానికి అయితే ఉంది. సో చాలా బాగా ఉంది. ఇంకా ఎంట్రన్స్ రైట్ సైడ్లో చూసుకుంటే మనకి ఆంజనేయ స్వామి, ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు చూడండి.
ఇక్కడ చూస్తే మనకి నవగ్రహాలు. ఇక్కడ చూసినాం కదా రాగి చెట్టు కూడా ఉంది చూడండి, చాలా పెద్ద రాగి చెట్టు. మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ పక్కనే మనకి ధ్వజస్తంభము. మనమైతే ప్రస్తుతానికి మల్లికార్జున స్వామి ఎంట్రన్స్లో ఉన్నాము. ఇక్కడ టెంపుల్ అయితే క్లోజ్ చేశారు, చూద్దాము, ప్రయత్నం అయితే చేద్దాము, స్వామివారి చూపించే ప్రయత్నము. ఇక్కడ చూసుకుంటే టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. అక్కడ చూడండి మల్లికార్జున స్వామి చాలా అందంగా కనబడుతున్నారు, గంభీరంగా కూడా చూసుకోవచ్చు. నేను జూమ్ చేస్తాను, ఒకసారి చూద్దాం. చూడండి అమ్మవార్లు మల్లికార్జున స్వామి, మన మల్లన్న స్వామి చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి కాకతీయ కాలం నాటి టెంపుల్ ఇది. ఇవన్నీ రాళ్ళతో నిర్మించినారు కదా, ఇదంతా అట్లే ఉంది చూడండి. ఏమి ఇంత కూడా మాడిఫై అయితే చేయలే, ఒరిజినల్గా ఎట్లా ఉన్నదో అట్లే ఉన్నది మనకి. ఇప్పుడైతే మనము ఇక్కడ స్వామివారికి పక్కనే లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి బ్రహ్మంగారి టెంపుల్ ఉంది. ఇప్పుడైతే టెంపుల్ ఎదురుగానే ఉన్నాము, ఇక్కడ బ్రహ్మంగారి టెంపుల్. సో స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ మనకు చూసుకుంటే రెండు ఒకే తీరులో నిర్మించినటువంటి కట్టడాలు అయితే మనకి చూసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. ఇక్కడ హోమం అయితే జరిపిస్తారనుకుంటా. సో బ్రహ్మంగారి దర్శనం చేసుకున్నాము. చూడండి బ్రహ్మంగారు కూడా మనకు దర్శనం ఇస్తున్నారు. ఫ్రెండ్స్ మొత్తం టెంపుల్ టోటల్ వ్యూ చూసుకుంటే చూడండి చాలా అద్భుతంగా ఉంది కదా, అదిరిపోయింది వ్యూ అయితే. ఇట్లా చూస్తుంటే కెమెరాలు మస్తు అనిపించింది. ఇక్కడ చూడండి మొత్తం టెంపుల్, ఆ ధ్వజస్తంభము, ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ కనబడుతుంది మనకి, రాగి చెట్టు. ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్ మామూలుగా అయితే మల్లికార్జున స్వామికి అక్కడ నుంచి ఇక్కడ బ్రహ్మంగారి ఎంట్రన్స్ ఇక్కడ చాలా బాగా అయితే ఉంది కదా. ఇక్కడ మనకి సో పక్కనే మనకి ఎల్లమ్మ తల్లి కూడా ఉన్నది, అమ్మవారి దర్శనం చేసుకుందాము. ఈ బ్రహ్మంగారి టెంపుల్ లెఫ్ట్ సైడ్లో మనకి ఎల్లమ్మ తల్లి దర్శనం అయితే చేసుకుందాము. ఇక లెఫ్ట్లో ఉంటుంది మనకి, చూడండి. సో ఎల్లమ్మ తల్లి దర్శనం అయితే చేసుకున్నాము, చాలా బాగుంది. ఫ్రెండ్స్ మనం వెనకాల టెంపుల్ వెనకాల ఉన్నాము. ఇక్కడ మల్లికార్జున స్వామి పాదం ఉంటుంది, అది వెతుకుతున్నాము, దొరకట్లేదు మనకైతే. సో ఇంకా సర్చింగ్లో అయితే ఉన్నా. సో ఇక్కడైతే సర్చింగ్లో ఉన్నా, బట్ ఇక్కడ కనబడతలేదు. సో ఫ్రెండ్స్ మొత్తం మీద మనము తిమ్మంపేటలో ఉన్నటువంటి కొమరెల్లి మల్లన్న స్వామి టెంపుల్, బ్రహ్మంగారి టెంపుల్లో అయితే వచ్చేసి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. సో ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ స్వామివారి పాదం ఉంటుందని అయితే చెప్పినుండే, అది చూసినా నాకైతే కనబడలేదు యాక్చువల్గా చెప్పాలంటే. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దాము. ప్రస్తుతానికైతే టెంపుల్ కూడా క్లోజ్ చేసేసారు, లోపలికి అయితే లేదు. నాకు మామూలుగా నాకున్నంత పరిధిలో మనకి ఎంతవరకు అయితే స్వామివారి దర్శనం విజిబిలిటీ ఉండనో అంతవరకు అయితే చూపించేసిన. సో ఇక ప్రస్తుతానికి చూసుకుంటే బయట మొత్తం టెంపుల్ బయట వచ్చిన తర్వాత మనకి ఎంట్రన్స్లు ఇవి చెప్పినగా, ముందు మల్లికార్జున స్వామి ఎంట్రన్స్ ఏమో ఇది, ఆ పక్కన చూసుకుంటే బ్రహ్మంగారిది ఎంట్రన్స్ అది. ఇక కాకతీయ కాలం రాజులు ఉన్నప్పుడు నిర్మించినటువంటి ఈ టెంపుల్ ప్రస్తుతానికి అట్లనే కొనసాగుతుంది. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూసుకుంటే ఇంకా ఇక్కడ నుంచి ఈ విలేజ్ ఇదంతా ఎన్విరాన్మెంట్ ఇక ఒకసారి చూడండి, మొత్తం నేను చూపిస్తున్నా. పైన గుట్ట మీద టెంపుల్ ఉంటుంది. సో మొత్తం మీద ఇంటికి వచ్చేసినాము టెంపుల్ దగ్గర నుంచి, ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో చూడండి వెనకట ఇండ్లు ఎట్లుంటాయి చూడండి. ఇంకా ఇప్పుడు ఈ మధ్యాహ్నం కొద్దిగా రేకులు అయితే వేయించాడు, ఇంతకుముందుకైతే రేకులు కూడా ఏం లేకుండా. సో ఇంకా వచ్చేసినాం ఇంటి దగ్గరికి. వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇక వంట కూడా స్టార్ట్ చేసి మంచిగా చూడాలి. ఇక్కడ చూడండి ఎంట్రన్స్లో మంచిగా బంతిపూలు చూడు, ఇక సూపర్ ఉన్నాయి బంతిపూలు కూడా. అక్కడ ఉన్నాయి కోళ్ళు 2 పడదాం, ఇక అది కూడా కోసి పడదాం. ఫ్రెండ్స్ మనం తెచ్చిన చికెన్ ఇక చూడండి, మామూలుగా బాయిలర్ చికెన్ ఇది, ఇంకా నాటుకోడి అట్లే ఉంది. మొత్తం అన్నీ రెడీగా చేసి అయితే పెట్టేసినాము. కట్టెల పొయ్యి మీద వండుదాం ఈరోజు. తల్లి జబ్బర్దస్త్ ఉండాలి, కట్టెల పొయ్యి మీద వండితే స్టార్ట్ చేసేద్దాము.
చాలా నూనె వేసేస్తున్నా. కట్టెల పొయ్యి మీద ఈరోజు చికెన్ వండుతున్నాం. మంచిగా వేగిన తర్వాత పసుపు అల్లం వెల్లిగడ్డ కూడా వేసేద్దాం. సో కొద్దిగా పసుపు వేసుకుందాం, ఎందుకంటే మన చికెన్లో కూడా వాళ్ళు పసుపు వేసి అడిగారు కాబట్టి మనం చూసి కొద్దిగా వేసుకోవాలి. ఇక అల్లం వెల్లిగడ్డ వేసుకుంటున్నా. చాలా కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. కట్టెల పొయ్యి మీద వండుతున్నాము. ఇప్పటికే మంచి స్మెల్ వస్తుంది. ఇక చికెన్ అయినాక ఎట్లా వస్తుందో చూద్దాం. మరి చికెన్ వేసేసుకుందాం ఇంకా. సో కొత్తిమీర కూడా మంచిగా నూనె లేగింది కదా, ఇంకా చికెన్ అయితే వేసేసుకున్నాము. చాలా మంచిగా కలిపేసుకుందాం. ఇక వేసుకుందాం ఇక సరిపడా ఇక కలుపుదాం. గరం మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసుకున్నాము. కారం కూడా వేసేసుకున్నాం. మంచిగా అన్నీ వేసుకున్నాం కదా, ఇక కలిపేద్దాము. కలిపేసి చిన్న పొయ్యి మీద ఇక దమ్ పెట్టేద్దాము. అదే ఉడికేస్తుంది మంచిగా. సో చికెన్ చూసుకుందాం ఒకసారి మధ్యలో కారం వేసిన తర్వాత. చూడుర్రి, అరే అట్లా వస్తుంది. మంచిగా సిమ్లు ఉడకబెట్టుకున్నామంటే సూపర్ ఉన్నది పో ఫ్రెండ్స్. ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా మళ్ళీ గరం మసాలా వేసేద్దాము. వేసి కలిపి దింపేద్దాం ఇక. ఫ్రెండ్స్ మనకు ఇక బాయిలర్ కోడి చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక నాటుకోడి అయితే చేస్తున్నా. సో పొయ్యి మీద భగవాన్ పెట్టేసిన, ఇక ఆయిల్ వేసుకుంటున్నా. మనకైతే ఒక కోడి అయితే మనకి కిలోన్నర దాకా వెళ్ళింది. 800 గ్రాములు వెళ్ళింది. సో దాన్ని బట్టి కొద్దిగా నూనె చూసుకోండి. ఇక కౌసుకోర కాబట్టి కొద్దిగా నూనె ఎక్కువనే పడుతుంది. సో ఉల్లిగడ్డలు అయితే వేసేసిన. సో ఉల్లిగడ్డలు వేసినాం కదా, జర మంచిగా వేగనిద్దాము. చాలా ఉల్లిగడ్డలు వేగినాయి. పసుపు వేసుకుందాం ఇక. ఇక నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ, ఇక మంచిగా కలిపేసుకుందాము. చికెన్ వేసుకుంటున్నా. చికెన్ అయితే వేస్తున్నా. ఇక మసాలా కూడా మంచిగా వేగింది. అల్లం వెల్లిగడ్డ, ఈ ఉల్లిగడ్డలు కూడా. ఎవరికా చలో ఫ్రెండ్స్, ఇక చికెన్ వేసిన కలుసుకుందాం. ఇక మంచిగా కలుపుకొని నూనెలో బాగా ఉడకబెట్టాలి. ఇక నాటుకోడి కదా, జర మంచిగా నూనెలో ఉడికితేనే మంచిగా టేస్ట్ వస్తుంది. కారం అయితే వేసుకుందాం మనము. మంచిగా నాటుకోడి కదా, జర కారం మంచిగా పడుతుంది జబర్దస్త్గా. సప్పగా ఉంటే బాగుండదు కాబట్టి కలుపుకొని చూసుకున్నాము. మళ్ళీ సరిపోలేదంటే కారం మళ్ళీ కలుపుకున్నాం కొద్దిగా. ఫ్రెండ్స్ ఉప్పు వేయడం మర్చిపోయినా, ఉప్పు కూడా వేసుకోవాలి. యాక్చువల్గా అయితే కారానికి ముందు ఉప్పు వేసి కొద్దిగా ఉడకబెట్టాలి. ఇక నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నా. ఏం పర్లేదు, నూనెలు ఉడుకుతుంది కదా. ఇక్కడ వేసేసి ఇక కలిపి మంచిగా దమ్ముకు పెట్టుకుందాము, మూత పెట్టేసి. ఫ్రెండ్స్ ఇంకా ఇలా బిట్ మిస్ అయింది. నేను కొబ్బరి కూడా వేసిన, కొద్దిగా గరం మసాలా వేసిన. నార్మల్గా గరం మసాలా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. నేనైతే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, సాజీరా,
కొన్ని మిరియాలు ధనియాలు వేసి పొడి పట్టేసుకుంటా సింపుల్గా, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకా వేసి కారంలో కొద్దిగా ఉడికిన తర్వాత ఏమైనా ఇంకా కొత్తిమీర అయితే వేస్తున్నా. ఇప్పుడు కొద్దిగా వేసుకొని ఇక దింపేటప్పుడు కూడా కొద్దిగా వేసుకుంటా కొత్తిమీర. నేనైతే ఇప్పుడే వేసి కొద్దిగా మంచిగా ఉడకబెడుతున్నా. సో ఇంకా అన్నీ వేసేసినాము కదా, కొద్దిగా ఈ కొత్తిమీర వేసినాము, అన్నీ వేసేసి ఇంకా ఏం చేయాలంటే మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు మంచిగా లో ఫ్లేమ్ చిన్న మంట మీద మంచిగా ఉడకనియాలి. ఇక చికెన్ని ఉడకనిచ్చిన తర్వాత మనకు కావాల్సినంత గ్రేవీ వేసుకోవాలి. ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, కొద్దిగా మీకు నచ్చినంత. లేదు అనుకుంటే ముక్కలు మునిగేంత వరకు వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాల్సిందే. సిమ్లో కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చూడండి, ముక్కలు కూడా ఆ కారము ముక్కలు కూడా ఎంత మంచిగా కనబడుతున్నాయి చూడండి. కలర్ మాత్రం సూపర్ వచ్చింది చూడండి. ఒక 3 నిమిషాలు ఇక ఉడకబెట్టుకొని తర్వాత నీళ్ళు పోసుకున్నాను. ఇక ఫ్రెండ్స్ ఇంకా ఉడికింది 3 నిమిషాలు మంచిగా చూడండి. ఇక నీళ్ళు వేసుకుందాం మనము. నీళ్ళు వేసి నిమ్మలంగా ఉడకబెడదాం. ఇక సో ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే చికెన్ రెడీ అయిపోయింది, నాటుకోడి కూడా. ఫైనల్గా చూద్దాము ఎట్లా వచ్చింది అనేది. సిమ్లో అయితే మంచిగా ఉడకబెట్టేసిన. సో చూద్దాము ఒకసారి, చూడండి అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడే. సో కట్టెల పొయ్యి మీద పెడితే ఇట్లా వచ్చేది మంచిగా. దింపేసుకుందాం. ఇంకా తినేటప్పుడు అయితే టేస్ట్ చెప్తా ఎట్లుందో అనేది. మంచిగా ఉంటుంది, అది చేసే కట్టెల పొయ్యి కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా మన చికెన్ చూడండి, మంచి కలరింగ్ అయితే ఉన్నది. టేస్ట్ చేస్తా ఇంకా. సో టేస్ట్ చేద్దాం ఇంకా చికెన్. నాటుకోడి చాలా రోజుల తర్వాత నాటుకోడి అయితే తింటున్నా. నాటుకోడి మంచి కారం అయితే గట్టిగా వేసిన, రసం వేసుకొని. నాటుకోడి అంటే ఈ రసంతోనే సూపర్ ఉంటుంది. సూపర్ టేస్ట్, చాలా మంచిగా ఉంది. సో ఇంకా ఇది తినేసిన తర్వాత ఇక మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అవుడే. ఇది ఈరోజు వ్లాగ్. ఇంకా ఇంతటితో ఈ వ్లాగ్ని అయితే క్లోజ్ చేసేస్తున్నా. సో చాలా బాగుంటుంది, మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. మామూలుగా గ్యాస్ పొయ్యి మీద కూడా చేసుకున్నా చాలా టేస్ట్ వస్తుంది. నేను చెప్పినట్టు చేసుకోండి. ఈ వ్లాగ్ అయితే ఇక క్లోజ్ చేసేస్తున్నా. అందరికీ నమస్తే, మరొక మంచి వీడియోలో కలుద్దాం.